హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీస్ నువ్వులతోటి నువ్వులనైతే ఒక వెడల్పాటి మందపాటి కడాయిలో ఒక్కసారిగా అలా వేపుకోవాలి. చిటపట అయ్యే వరకు మరీ ఎక్కువసేపు వేగితే చేదొస్తాయి నువ్వులు. ఇంకా ఇలా వేపుకున్న నువ్వులను మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఎండు కొబ్బరి, బెల్లము మూడింటిని సపరేట్గా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా వీటిలో ఉన్న తడి అనేది కొబ్బరిలోనూ నువ్వుల్లోనూ ఉన్న తడి వల్ల ఇంకా అవే ఉండగా వచ్చేస్తాయి. వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేసుకోకూడదు, చేసుకుంటే నిల్వ ఉండవు. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకుండా నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకొని లడ్డూలు చుట్టేసుకున్నాను. ఇంక ఇవి స్నాక్స్గా కూడా తినొచ్చు, హెల్తీగా ఉంటాయి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇంకా మా పిల్లలకైతే ఇవాళ స్నాక్స్గా అయితే ఇవే పెట్టి పంపించాను మార్నింగే. ఇంకొకటి నేనైతే కూడా తింటున్నాను, ఇది చాలా ఇష్టం నాకైతే. ఇంకా నువ్వుల కారం పొడి కూడా చేస్తున్నాను. నువ్వులు ఒక కప్పు తీసుకొని, ఒక చిన్న కప్పు తీసుకొని బాగా కొంచెం చిటపట అనేటట్టు వేపేసుకొని, తర్వాత ఒక కప్పు నువ్వులకు ఒక హాఫ్ కప్పు శనగకాయ పప్పులు అయితే తీసుకున్నాను. ఈ శనగకాయ పప్పులతో పాటుగా మినపప్పును శనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడైతే కలపట్లేదు, ఎందుకంటే టేస్ట్ అనేది మిక్స్డ్గా ఉంటుంది. నాకు నువ్వుల టేస్టే ఇష్టము, అందుకు నువ్వులే ఎక్కువగా వేసుకొని శనగకాయ పప్పులు తక్కువ వేసేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డ వీటిని కూడా కొంచెం అట్లా వేపేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకున్నాను. లాస్ట్లో అయితే తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా నువ్వుల కారం పొడి అయితే రెడీ అయింది. ఈ నువ్వుల కారం పొడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి తినకపోయినా కూడా తాలింపులలో లాస్ట్లో అయినా ఇలా చల్లేసుకొని తాలింపుల్లో అయినా వేసేసుకోవచ్చు. నువ్వులతో కారం పొడి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక అంతే అండి వీడియో. ఇంకా ఇవాళ మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి ఈ నువ్వుల కారం పొడి, ఇంకా పెరుగు, అన్నము, ముల్లంగి సాంబార్. ఈ పొడి అంతా ఒక గిన్నెలోకి అయితే నేను తీసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇవాళ కొంచెం తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం రైస్ లెగ్ తినడానికి కూడా పక్కకు ఈ మిక్సీ గిన్నెలోకే పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అంతే అండి వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోకి లైక్ చేసేది చాలామంది మర్చిపోతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.